students, welcome to our beautiful world called Chemistry. And all the very best those students ఎవరైతే ఎస్టర్డే వీడియో చూసి ఎస్ సార్ ఐ కెన్ డూ ఇట్, ఎస్ సార్ నేను చేయగలుగుతాను, నేను అనుకున్నాను సార్ ఖచ్చితంగా నేను 10K లోపు ర్యాంక్ తీసుకొస్తాను, నేను 1K లోపు ర్యాంక్ తీసుకొస్తాను సార్, టార్గెట్ 5000 ర్యాంక్ సార్, నేను 5000 ర్యాంక్ తీసుకొని వస్తాను, ఎస్ సార్ నేను మొన్ననే స్టార్ట్ చేశాను సార్ ప్రిపరేషన్, బట్ ఈ 10 రోజులు నేను అస్సలు వదలను సార్. ఇలా ఎవరైతే మెసేజ్ చేసిందో ప్రతి ఒక్క స్టూడెంట్ కి హార్ట్లీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. నాకు ఇప్పుడు ఒక కొత్త విషయం నేను తెలుసుకున్నాను. ఏంటంటే ఇన్ని రోజులు నేను ఏమంటున్నా అంటే క్లాస్ ని ఇంట్రెస్టింగ్ గా చెప్పి క్లాస్కి వచ్చిన స్టూడెంట్ ని బయటికి పోకుండా క్లాస్ లోని ఆపుతూ మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ చెప్తే సరిపోతుంది అని అనుకున్నాను. బట్ కొంచెం దాంట్లో మార్పులు చేసేసాను. దానితో పాటు కూడా మీకు మోటివేషన్ కూడా అవసరం అని నాకు ఎస్టర్డే వీడియోకి మీరు ఇచ్చినటువంటి రెస్పాన్స్ ని బట్టి నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఖచ్చితంగా చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా నుంచి మోటివేషన్. నేను ఖచ్చితంగా మోటివేట్ చేస్తూ నేను మీకు చెప్తాను, ఓకేనా? అప్పుడు మీకు ఇంకా 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 ఇంట్రెస్టింగ్ గా చదువు మీద అనేటువంటి ఆసక్తి అనేటువంటిది కలుగుతుంది. ఇకపోతే సార్ 80% ఆఫ్ ది క్వశ్చన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద 20% ఆఫ్ ది టాపిక్స్ అని చెప్పారు, 20% ఆఫ్ ది కాన్సెప్ట్ అని చెప్పారు. సో వాట్ ఈస్ దట్ సార్? అసలు ఏంటి ఆ 20% కాన్సెప్ట్? చెప్పండి సార్ అని 100 కామెంట్స్ వచ్చినాయి. సో ఒకటే చెప్తాను బేటా, ఇప్పుడు ఆ 20% కాన్సెప్ట్ మీకు చెప్పాను అనుకోండి, మీకు ఆ ఎనర్జీ అనేటువంటిది రాదు, ఓకేనా? కెమిస్ట్రీలో ఆ 20% కాన్సెప్ట్ నేను చెప్పగలుగుతాను, బట్ మ్యాథ్స్ లో, ఫిజిక్స్ లో, బాటనీలో, జువాలజీలో అవన్నీ డిఫరెంట్ ఉంటాయి. కెమిస్ట్రీలో నేను చెప్పగలుగుతాను, బట్ నేను ఎందుకు చెప్పానంటే ఆ 3 ఉత్సాహం అనేటువంటి మీ దగ్గర పోతుంది, ఓకేనా? ఆ 20% కాన్సెప్ట్ నేను ఈ 28 డేస్ ఆఫ్ కార్స్ కోసం వీడియో సిరీస్ స్టార్ట్ చేసినాక దాంట్లో నేను కవర్ చేస్తున్నాను. ఏపీఎంసెట్ వాళ్ళకి ఈ మనకు ఉన్న టైంలో నేను ఇప్పటి వరకు 7-8 క్వశ్చన్స్ నేను కవర్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఉన్న టైంలో ఈ 10 to 15 డేస్ లో మొత్తం కలిపి నేను 20+ మార్క్స్ నేను స్కోర్ చేయడానికి నేను చెప్తాను. నేను ఆ 20% మార్క్స్ నేను చెప్పను, బట్ ఆ 20% ఆఫ్ ది టాపిక్స్ ని మనం ఎలా రికగ్నైజ్ చేయాలి, మన సొంతగా మనం ఎలా రికగ్నైజ్ చేయాలి అనేటువంటిది నేను చెప్తాను, ఓకేనా? సో ఎలా రికగ్నైజ్ చేయాలి ఆ టాపిక్స్ అనేటువంటిది ఒకసారి నేను శాంపుల్ గా చెప్తాను. ఒక్క నిమిషం వెయిట్ చేయండి బేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇవేంటి? ఏపీఎంసెట్, టీఎస్ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఓకేనా? అసలు ఎందుకు సార్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చేస్తున్నంటే ఎవరైనా కూడా ఆ 20% ఆఫ్ ది క్వశ్చన్స్ ని, ఆ 20% ఆఫ్ ది సిలబస్ ని ఎలా అనలైజ్ చేస్తారంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్డ్ మీద కాన్సెప్ట్ గా వినండి. ఇది కాన్సెప్ట్ గా వినండి, వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్డ్ ని, ఎందుకంటే మనకు 100% సిలబస్ ఉంటుంది. కెమిస్ట్రీలో కావచ్చు, ఫిజిక్స్ లో కావచ్చు, దేంట్లో కావచ్చు, ప్రతి దాంట్లో 100% సిలబస్ ఉంటుంది. మరి 100% సిలబస్ ఉన్న ప్రతి టాపిక్ నుంచి క్వశ్చన్ అడగలుగుతాడా? ఎంసెట్ లో 120 క్వశ్చన్స్ ఉన్నాయి. మన కాన్సెప్ట్ చూస్తే కొన్ని వేల కాన్సెప్ట్స్ ఉన్నాయి బుక్ లో మొత్తంలో. మరి మనకేంటి 160 మార్క్స్ మాత్రమే వస్తాయి. అంటే 160 కాన్సెప్ట్స్ మాత్రమే వాళ్ళు ఏం చేస్తున్నారు, కవర్ చేస్తున్నారు. అర్థమవుతుందా? 100% మనకు సిలబస్ ఉంటే దాంట్లో 10% నుంచి మాత్రమే మనకు ఎవ్రీ ఇయర్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అర్థమవుతుందా? 10% నుంచి అడుగుతున్నారు క్వశ్చన్స్ మాత్రం. అర్థమవుతుందా? ఆ 10% లో ఏంటంటే కొన్ని టాపిక్స్ ఏమో రిపీటెడ్ గా అడుగుతున్నాడు, కొన్ని టాపిక్స్ ఏమో రిపీటెడ్ అవుతుంది ఎవ్రీ ఇయర్, కొన్ని టాపిక్స్ ఏమో 2 years ఒకసారి రిపీట్ చేస్తున్నాడు, కొన్ని టాపిక్స్ ఏమో 3 years ఒకసారి రిపీట్ చేస్తున్నారు, ఓకేనా? ఈ 2 years, 3 years, 1 year రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ కలిపితే 20% మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేటువంటి ఉంటాయి. ఈ 20% ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతున్నాయో అవే మీకు వెరీ ఇంపార్టెంట్. ఆ 20% కాన్సెప్ట్ నుంచే మనకు 80% క్వశ్చన్స్ అనేటువంటివి వస్తున్నాయి. ఇంకొక 10% ఎవ్రీ ఇయర్ 20% ఇంకోటి కొంచెం చేంజ్ అవుతుంటే అవి పక్కన పెట్టేసినట్టయితే ఆ 10% పర్టికులర్, ఆ 20% కాన్సెప్ట్ నుంచే మనకి క్వశ్చన్స్ అనేటువంటివి వస్తున్నాయి. సో ఆ 20% కాన్సెప్ట్ ని మనం ఎలా అనలైజ్ చేయాలనేటువంటి ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బేటా, నేను ఫస్ట్ క్లాస్ లో కెమికల్ బాండింగ్ చాప్టర్ అనేటువంటి స్టార్ట్ చేశాను. దాని నుంచి 2 మార్క్స్ ఖచ్చితంగా డ్యామ్ షూట్ వస్తాయి. అర్థమవుతుంది, 2 మార్క్స్ వస్తాయి. నేను ఏమేమి కవర్ చేశానంటే హైబ్రిడేషన్ కవర్ చేశాను అండ్ విఎస్పిఆర్ థియరీ కంప్లీట్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఎంఓటి, మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ. సో ఇవి 3 టాపిక్స్, బట్ దీని నుంచి దాదాపు ఒక 15-20 రకాల క్వశ్చన్స్ అడుగుతారు. జామెట్రీ కనుక్కోమని, నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ కనుక్కోమని, షేప్ కనుక్కోమని, అండ్ బాండ్ ఆర్డర్ కనుక్కోమని, బాండ్ లెంత్ కనుక్కోమని, అండ్ పారామాగ్నెటిక్ నేచరా, డయామాగ్నెటిక్ నేచరా, అండ్ బోర్ మ్యాగ్నెట్ ఏంటి, ఇట్లా 10 to 15 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాను. ఇన్ని 3 కాన్సెప్ట్స్ పైన, ఓకేనా? సో అది నేను కవర్ చేశాను. దాని నుంచి ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తాయి కెమికల్ బాండింగ్ నుంచి, ఓకేనా?
ఓకేనా, అది నేను 20% సిలబస్ నుంచి అనలైజ్ చేశాను, అది పక్కన పెట్టేసండి. బట్ అందులో నుంచి 2 మార్క్స్ వస్తాయి కదా సార్, కెమికల్ బాండింగ్ నుంచి యాక్చువల్గా మనకు 4 మార్కులు రావాలి, 3 నుంచి 4 మార్కులు, 2 మార్క్స్ మీరు కంప్లీట్ చేసిండ్రు. మరి ఇంకా 2 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే, హియర్ నేను అనలైజ్ చేస్తున్నాను, బుక్ తీసుకొని అనలైజ్ చేస్తున్నాను. మీరు కూడా నన్ను ఫాలో అవ్వండి, మీకు ఆ 20% ఆఫ్ ది కాన్సెప్ట్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలో మీకు అర్థమవుతుంది. ఓకేనా, కమ్ హియర్. ఓకే బేటా, సీ హియర్. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ యొక్క ఎక్కడి నుంచి 2021 నుంచి 2001 నుంచి 2021 మధ్యలో ప్రతి క్వశ్చన్ పేపర్, సాల్వ్డ్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి ఇక్కడ ఉన్నాయి మనకి. ఇక్కడ టీఎస్ఎం సెట్ ఉన్నాయి. ఓకేనా, నేను ఏదో ఒక క్వశ్చన్ పేపర్ అనేటువంటి తీసుకుంటున్నాను. అర్థమవుతుందా? ఏపీఎం సెట్ కి టీఎస్ఎం సెట్ కి అందరికి సిలబస్ అనేటువంటి ఒకటే, కెమికల్ బాండింగ్ అందరికి ఒకటే. ఓకేనా, క్వశ్చన్స్ కూడా మనకి సేమ్ అడుగుతాడు. ఓకేనా, క్వశ్చన్స్ కూడా సేమ్ అడుగుతాడు. ఓకే, నేను సీ హియర్ నేను ఒకటి తీసుకుంటున్నాను. సీ హియర్ ఏంటిది? ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ యొక్క క్వశ్చన్ పేపర్ అనేటువంటి నేను తీసుకుంటున్నాను. ఓకేనా, కాన్సెప్ట్ గా వినండి. సీ హియర్ క్వశ్చన్ పేపర్ తీసుకుంటున్నాను. ఏపీ ఎంసెట్ సీ హియర్ ఎక్కడి నుంచి? ఇది 2021 అంటే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ని నేను ఒకసారి అనలైజ్ చేస్తున్నాను. మేబీ కలర్ఫుల్ మంచిగా అనిపిస్తుంది అనుకుంటాను. ఐ థింక్ ఒక నిమిషం. ఓకే, నౌ ఇట్ ఈస్ ఓకే. ఓకే, సీ హియర్ క్వశ్చన్ పేపర్ అనేటువంటి నేను తీసుకున్నాను. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ వెళ్ళి చూస్తాను, 1 to 37 క్వశ్చన్ పేపర్ వెళ్ళి చూస్తాను. ఓకేనా, కెమికల్ బాండింగ్ లో నాకేంటిది ఆల్రెడీ విఎస్పిఆర్ థియరీ చెప్పుకున్నాం, హైబ్రిడేషన్ చెప్పుకున్నాం, అండ్ ఎంఓడి చెప్పుకున్నాం. వాటి తర్వాత అసలు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏమన్నా ఉన్నాయో చూడాలి. సీ హియర్ ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను, కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేశాను. ఓకేనా, సీ హియర్ ఫస్ట్ ఒక టాపిక్ మీద క్వశ్చన్స్ అడిగాడు, సంథింగ్ ఏదో టాపిక్. ఫస్ట్ దేని మీద అడిగాడంటే డి బ్రోగ్లీ వేవ్ లెంత్ మీద అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ ఏంటంటే ఇది బోర్ అటామిక్ మోడల్ మీద స్పెక్ట్రమ్, ఇది చెప్పాను. ఫస్ట్ కూడా తెలుసు మీ అందరికి, దీని మీద క్వశ్చన్ ఆల్రెడీ కవర్ చేశాను. అండ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ మీద క్వశ్చన్ కంప్లీట్ చేశాను. సీ హియర్ ఇది బోర్ అటామిక్ మోడల్లో, సో ఇది కూడా కంప్లీట్ చేశాను. 1, 2, 3 ఈ క్వశ్చన్స్ కూడా మీకు ఆల్రెడీ 3 క్వశ్చన్స్ ఆల్రెడీ వచ్చినట్టే. సీ హియర్ నెక్స్ట్ ఈ క్వశ్చన్, సో ఇది కూడా పీరియాడిక్ టేబుల్ అంటే అడిగినటువంటి క్వశ్చన్. ఇది కూడా మీకు 4 క్వశ్చన్, ఈ క్వశ్చన్ కూడా మీకు ఆన్సర్ వచ్చు. అండ్ నెక్స్ట్, సో ఇది మీకు తెలవని క్వశ్చన్. అండ్ ఇది చూడండి, ఫాస్ఫరస్, నైట్రోజన్, ఫ్లోరిన్, క్లోరిన్ వీటి అన్నిటి యొక్క మనకి ఏమడుతుంది, ఎలక్ట్రానిక్ గెయిన్ ఎంథాల్ఫీ అడుగుతున్నాడు. సో ఎలక్ట్రానిక్ గెయిన్ ఎంథాల్ఫీ అనేటువంటి నేను చెప్పాను. ఓకేనా, ఎలక్ట్రానిక్ గెయిన్ ఎంథాల్ఫీ దీనికి ఆన్సర్ నేను చెప్పాను. సో ఇది కూడా వచ్చు. 1, 2, 3, 4 1, 2, 3, 4, 5. సీ హియర్ ఫస్ట్ 6 క్వశ్చన్లు 5 క్వశ్చన్లు మీకు తెలిసినాయి. సీ హియర్ నెక్స్ట్ ఏంటంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ మాక్సిమం డైపోల్ మూమెంట్. సీ హియర్ వెరీ ఇంపార్టెంట్. డైపోల్ మూమెంట్ అనేటువంటిది ఎక్కడి నుంచి అంటే మనకు కెమికల్ బాండింగ్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. ఓకేనా, సీ హియర్ కెమికల్ బాండింగ్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. సో కెమికల్ బాండింగ్ నుంచి క్వశ్చన్ వచ్చింది ఒకటి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్స్ హాజింగ్ కేటీఎన్ sp2 హైబ్రిడేషన్. సీ హియర్ హైబ్రిడేషన్ మీద నేను ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ వస్తుందని చెప్పాను కదా. సీ హియర్ ఈ లాస్ట్ ఇయర్ కూడా మనకు క్వశ్చన్ వచ్చింది ఒక షిఫ్ట్ లో. ఓకేనా, సో ఈ క్వశ్చన్ మనకు వచ్చేసింది, ఇది కూడా తెలిసిందే. సో 6 క్వశ్చన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసినాయి మనకి. సీ హియర్ నెక్స్ట్ ఇదేంటిది, మాక్సిమం డైపోల్ మూమెంట్ అడిగిన దీని కింద. సీ హియర్ ఇక్కడ కూడా 127ది 129ది. సో ఇది కూడా ఏం అడిగిండు మనకి, డైపోల్ మూమెంట్ అడిగిండు. అంటే సీ హియర్ మనకి కెమికల్ బాండింగ్ నుంచి 3 లేదా 4 క్వశ్చన్స్ వస్తాయి. సీ హియర్ ఈ ఇయర్ మనకి 3 క్వశ్చన్స్ వచ్చినాయి. 1, 2, 3 క్వశ్చన్స్ వచ్చినాయి. 3 క్వశ్చన్ లో 2 క్వశ్చన్స్ మనకి డైపోల్ మూమెంట్ మీద వచ్చాయి 2021 లో. అంటే డైపోల్ మూమెంట్ అనేది ఇంపార్టెంటా కాదా చెప్పండి. ఓకేనా, మనకు ఒకటి ఇయర్లో వచ్చింది కదా సార్, ఇంపార్టెంటా కాదా అని మనం ఎట్లా చెప్పగలుగుతామంటే, ఇంకో ఇయర్ అది కూడా చూద్దాం. సీ హియర్ మనం ఫస్ట్ 1 to 3 పేజెస్, 1 to 37 పేజెస్ లో ఏంటి, ఏపీఎంసెట్ 2022 ఎప్పుడు 2021 లో షిఫ్ట్ 1 లో అడిగినటువంటి క్వశ్చన్ పేపర్ చూసాం. సీ హియర్ షిఫ్ట్ 2 లో అడిగింది క్వశ్చన్ పేపర్ చూద్దాం. 38 నుంచి 76 వచ్చేసినాం. ఇది మ్యాథమెటిక్స్. ఓకేనా, ఇది మ్యాథమెటిక్స్. ఓకేనా, వేరియస్ కెమిస్ట్రీ సార్ మన కెమిస్ట్రీ అవ్వాలి. సీ హియర్ కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఓకేనా, సీ హియర్ ఇది సంథింగ్ లోయెస్ట్ కైనెటిక్ ఎనర్జీ ఎజాక్టెడ్. సో ఇది మనకు తెలియని క్వశ్చన్. సో ఇది అటామిక్ నెంబర్ నుంచి ఈ క్వశ్చన్ మనకు తెలిసిందే. ఓకేనా, 1 మార్క్. సీ హియర్ సో ఇది కూడా మనకు దీన్ని కూడా మనకు ఈజీగా చేయొచ్చు. పీరియాడిక్ టేబుల్ బేస్ ఇది 2 మనకు తెలిసిందే. ఆప్షన్ 3 నైట్రోజన్ ఇస్ లెస్ ఎలక్ట్రానిక్ గెయిన్. ఎలక్ట్రానిక్ గెయిన్ ఎంథాల్ఫీ నైట్రోజన్ ఆక్సిజన్ కంపేర్ చేశారు ఇంతకుముందు దాని నుంచే. అర్థమవుతుందా? సీ హియర్ ఇది కూడా తెలుసు. 1, 2, 3 అండ్ ఇది కూడా తెలుసు మనకి, 4th ఇది 4. సీ హియర్ ఇక్కడ డైపోల్ మూమెంట్ ఇక్కడ సీ హియర్ క్వశ్చన్ ఏంటంటే బాండ్ ఆర్డర్ మీద క్వశ్చన్ అడిగింది కదా. ఎస్, బాండ్ ఆర్డర్ మీద క్వశ్చన్ అడిగింది. నేను చెప్పాను కదా బాండ్ ఆర్డర్ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ బాండ్ ఆర్డర్. సో మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ నుంచి ఇక్కడ నుంచి క్వశ్చన్ వచ్చింది. ఇది కూడా ఇంపార్టెంట్. సీ హియర్ డైపోల్ మూమెంట్. సీ హియర్ ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్ ఫాలోయింగ్ హైయెస్ట్ డైపోల్ మూమెంట్. సీ హియర్ అంటే ఈ ఇయర్ కూడా షిఫ్ట్ 2 లో కూడా వచ్చింది కదా. షిఫ్ట్ 1 లో వచ్చింది క్వశ్చన్, షిఫ్ట్ 2 లో వచ్చింది క్వశ్చన్. ఇంపార్టెంటా కాదా? సీ హియర్ మరి ఇక్కడ ఏమడిగి మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. సీ హియర్ ఇక్కడ ఏమడిగిండు, ఒక డైపోల్ మూమెంట్ మీద అడిగిండు, ఒకటి మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ మీద అడిగిండు. మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీని ఎలా కనుక్కోవాలని నేను చెప్పాను, ఇది ఆల్రెడీ చెప్పేసాను. నెక్స్ట్ మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మనకు హైబ్రిడేషన్ ఏ విధంగా కనుక్కోవాలో చెప్పాను. సో ఈ 2 క్వశ్చన్ పోనీయండి. 3వ క్వశ్చన్ ఏమొచ్చింది మనకి,
సి హియర్ ఏమొచ్చింది మూడో క్వశ్చన్ డైపోల్ మూమెంట్ వచ్చింది. అంటే రెండు పేపర్లలో అడిగిండు అంటే ఇంపార్టెంటా కాదా? ఓకే సార్ రెండు పేపర్ల మీద అడిగితే ఇంపార్టెంటేనా కాదా అంటే ఇంకో పేపర్ కూడా చూద్దాం. సి హియర్ ఏపీఎంసెట్ సాల్వ్డ్ పేపర్ 2021 షిఫ్ట్ 1 లో అడిగినట్టు క్వశ్చన్ 77 నుంచి 110 పేజీలోకి వెళ్ళి చూద్దాం. ఓకేనా, కాన్సన్ట్రేట్ గా వినండి. 77 నుంచి 107 పేజీలోకి వెళ్ళి చూద్దాం. 77 నుంచి 107 ఎలా క్వశ్చన్ పేపర్ అనలైజ్ చేయాలనేటువంటి ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మందికి ఇది తెలియదు. ఓకేనా సి హియర్ క్వశ్చన్ పేపర్. సి హియర్ విచ్ నంబర్ ఆఫ్ ది ప్రోటాన్స్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ అనేటువంటిది నేను అటామిక్ స్ట్రక్చర్ లో చెప్పాను. క్వశ్చన్ వచ్చిందా లేదా చూడండి. నెక్స్ట్ ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ యొక్క సి హియర్ నేను ఎలక్ట్రాన్ యొక్క మాస్ ఏంటిది, ప్రోటాన్ యొక్క మాస్ ఏంటిది, ఇది నేను క్రాష్ కోర్స్ లో చెప్పేటప్పుడు దీని పీడిఎఫ్ లో చెప్పాను. వాటి మాస్ అనేటువంటిది స్టేబుల్ ఒక వాల్యూ అనుకుంటున్నాడు. ఆ వాల్యూస్ ని వేసుకొని వాటిని క్యాన్సిల్ అవుట్ చేయండి, మనకు రేషియో వస్తుంది. అదే ఇది ఎంత సింపుల్. సి హియర్ నెక్స్ట్ ఏంటి సి హియర్ స్పీసీస్ హ్యావింగ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సి హియర్ ఇది ఎంత సింపుల్, ఇది ఐసో ఎలక్ట్రానిక్ స్పీస్ లైక్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీస్ లాగానే, బట్ ఇది ఏంటంటే +2 ఉంది. దీంట్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉండే, ఇది వెరీ సింపుల్. 1 2 3 ఫస్ట్ 3 క్వశ్చన్స్ మనకు తెలిసినాయి. ఇది హైబ్రిడైజేషన్ మీద అడిగిండు, సో ఇది కూడా మనకు తెలిసిందే. సి హియర్ హైబ్రిడైజేషన్ మీద కాదు, ఎలక్ట్రోనెగటివిటీ మీద అడిగిండు. ఎలక్ట్రోనెగటివిటీ నేను పీ బ్లాక్ ఎలిమెంట్స్ సంథింగ్ ఎక్కడో చెప్పేటప్పుడు ఎస్ బ్లాక్ ఆర్ పీ బ్లాక్ చెప్పేటప్పుడు నేను చెప్పాను పర్సెంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఏమని చెప్పాను ఎలక్ట్రోనెగటివిటీ అని చెప్పాను. సి హియర్ పర్సెంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ ఎస్పీలో ఉంటుందా, పీలో ఉంటుందా, డీలో ఉంటుందా, ఇది కూడా తెలిసిన క్వశ్చన్. ఎంత సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా చెప్పండి. 4 క్వశ్చన్స్, ఫస్ట్ 4 క్వశ్చన్స్ మీకు తెలిసినాయి, 4 మార్కులు వచ్చేసినాయి. ఓకే, నేను కవర్ చేసినట్టుగా నేను. ఓకే, నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. మనకి ఏం కావాలి? సి హియర్ ఇగో బాండ్ ఆర్డర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాట్. బాండ్ లెంత్ సింపుల్, ఇది ఎంఓటి మాలిక్యులర్ థియరీ మీద క్వశ్చన్ అడిగింది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్స్ హాస్ మాక్సిమం సి హియర్ డైపోల్ మూమెంట్ మళ్ళా క్వశ్చన్ అడిగిందా. 128th క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్ హ్యాస్ మాక్సిమం డైపోల్ మూమెంట్. అంటే డైపోల్ మూమెంట్ క్వశ్చన్ అడిగిందా అంటే 3 షిఫ్ట్ లో క్వశ్చన్ అడిగిండు. ఓకేనా, సి నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ది కాంపౌండ్ హ్యాజింగ్ ఫాలోయింగ్ పర్మనెంట్ డైపోల్ మూమెంట్. సి 2 క్వశ్చన్స్ డైపోల్ మూమెంట్ మీద అడిగిండు. ఓకేనా, ఫస్ట్ పేపర్ చూసినాం, దాంట్లో 2 అడిగిండు, సెకండ్ పేపర్ లో 1 అడిగిండు, థర్డ్ పేపర్ లో 1 అడిగిండు. మీకు ఇంకా కావాలంటే ప్రూఫ్ నేను ఇంకా చూపిస్తాను. సి హియర్ నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడి నుంచి సి హియర్ ఫోర్త్ దాన్ని చూద్దాం. 149 నుంచి 188 149 నుంచి 188 149 నుంచి 188 149 నుంచి 148 నుంచి 1 సి హియర్ 148 సి హియర్ ఇక్కడ క్వశ్చన్ పేపర్. ఇది క్వశ్చన్ పేపర్ వచ్చింది మ్యాథ్స్ సాల్వ్డ్. ఎక్కడున్నావమ్మా క్వశ్చన్ పేపర్ వేర్ ఆర్ యూ సి హియర్ ఇక్కడ క్వశ్చన్ పేపర్ వచ్చింది చూడండి. ఇదేంటిది కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్. దీంట్లో చూసుకున్నట్టయితే సియర్ ఈ ఫస్ట్ చూడండి నంబర్ ఆఫ్ ఏంటి క్వాంటమ్ నెంబర్స్ మీద అడిగిండు. అరే ఎంత సింపుల్ బేటా, ఇది ఈజీగా చేయొచ్చు కళ్ళు మూసుకొని. అండ్ ఇది వచ్చు మనకు ఎజెక్షన్ షుడ్ బి వేవ్ లెంత్ ఆఫ్ ది రేడియేషన్ నీడెడ్ టు ఎజెక్టెడ్ ఫ్రమ్ ద అప్రాక్సిమేట్లీ. ఐ థింక్ దిస్ ఇస్ వాట్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్. ఇది కూడా నేను చెప్పాను. ఓకేనా, ఇది కూడా ఈజీ చేయొచ్చు. నెక్స్ట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ మళ్ళీ క్వాంటమ్ నెంబర్ మీద అడిగాడు. ఇది కూడా సింపులే చెప్పొచ్చు. ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇంక్రీజ్. ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్ చెప్పాను, కార్బన్, నైట్రోజన్, సిలికాన్, ఇటు నుంచి ఇటు సైడ్ వెళ్తే ఏమైతే ఎలక్ట్రోనెగటివిటీ. సో ఇది కూడా చెప్పాను. 1 2 3 4 క్వశ్చన్స్ ఫస్ట్ మనకు తెలిసినాయి, అన్ని తెలిసినవి వస్తున్నాయి బేటా. ఆల్రెడీ నేను చాలా మట్టు కంప్లీట్ చేశాను. సి హియర్ హైబ్రిడైజేషన్ అడిగింది. హైబ్రిడైజేషన్ మీదనే చెప్పాను, ప్రతి ఇయర్ క్వశ్చన్ వస్తుందని చెప్పాను. నెక్స్ట్ సి హియర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అకార్డింగ్ టు ది జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్. ఇది ఇక్కడ ఏం అడిగిండు, జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్స్ అడిగిండు. నెక్స్ట్ ఈ ఇయర్ మనకి మనకు అడగలే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వల్ టు యాంగిల్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. సో ఈ ఇయర్ మనకి సి హియర్ ఇది డైపోల్ మూమెంట్ గా బెటర్. సి హియర్ అడగలే అంటారు. 127 చూడండి, కోవలెంట్ వ్యాలెంట్ దిస్ ఇస్ బేస్డ్ ఆన్ డైపోల్ మూమెంట్. వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ అడుగుతున్నాడు, కోవలెంట్ క్యారెక్టర్ అడుగుతున్నాడు. డైపోల్ మూమెంట్ ఇచ్చిండు, దాని నుంచి కోవలెంట్ క్యారెక్టర్ అడుగుతున్నాడు. ఇది కూడా డైపోల్ మూమెంట్. ఇంతకన్నా మీకు ఏమైనా ప్రూఫ్ కావాలా? సో 20% ఆఫ్ ది సిలబస్ ఏ విధంగా అనుకోవాలి అర్థమైపోయిందా? సో ఇది 20% ఆఫ్ ది సిలబస్ లో ఖచ్చితంగా ఉంటుంది. 20% ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లో డైపోల్ మూమెంట్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, అదే విధంగా ఏపీ ఎంసెట్ కూడా మీరు ఓపెన్ చేసి చూడండి. మనకు 2 years కోసారైనా 3 years కోసారైనా ఏపీ ఎంసెట్ కూడా క్వశ్చన్ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో డైపోల్ మూమెంట్. ఓకే పిల్లలు, ఏమైనా డౌట్ ఉందా? అర్థమైందా? ఎలా కాన్సెప్ట్స్ ఎలా మనం అనలైజ్ చేసుకోవాలి మన సొంతగా అర్థమవుతుందా? మీకు నేను ఒక్క కాన్సెప్ట్ చెప్పాలంటే దాంట్లో ఉన్నటువంటి 20 క్వశ్చన్ పేపర్లు అర్థమవుతుంది. ఎంత కష్టం తెలుసా? మీకైతే ఏ టాపిక్ ఏ చాప్టర్ నుంచి వస్తుందో కూడా మీకు తెలియదు. అర్థమవుతుందా? నేను ఆ 20% టాపిక్ చెప్పగలుగుతాను, బట్ నీకు అది ఏ చాప్టర్ నుంచి ఏ కాన్సెప్ట్ ఎక్కడ నుంచి మైండ్ అంతా ఖరాబ్ అయిపోద్ది. ఆ క్వశ్చన్ కూడా మీరు అనలైజ్ చేయలేరు. అర్థమవుతుంది? దానికి ఖచ్చితంగా గైడెన్స్ కావాలి. అందుకని నేను క్రాష్ కోర్స్ లో నేను స్పెసిఫిక్ గా టాపిక్ తీసుకొని చెప్తున్నాను. ఓకే, నా టాపిక్ గురించి చెప్తాను, బట్ మీకు టాపిక్ ఫస్ట్ విన్న తర్వాతనే క్వశ్చన్స్ లోకి వెళ్ళాలి. ఓకేనా?
క్వశ్చన్స్ చూసినా టాపిక్ లో రావచ్చు. మనం క్వశ్చన్ చూసి టాపిక్ లోకి వస్తున్నాం కదా సార్ అంటే ఎస్, క్వశ్చన్ చూసి టాపిక్ లోకి వస్తున్నాం. బట్ ఫస్ట్ కంటెంట్ మనం ఫస్ట్ అనలైజ్ చేసినాం క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయని. ఫస్ట్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయలేదు, అర్థమవుతుందా? క్వశ్చన్స్ చూసి మనం ఈ టాపిక్ నుంచి ఎక్కువ వస్తున్నాయని ఆలోచించి మనం ఎక్కడికి వస్తున్నాం, కాన్సెప్ట్ మీకు వస్తున్నాం. ఇప్పుడు డైపోల్ మూమెంట్ కు సంబంధించినటువంటి ఒక్క కాన్సెప్ట్ లేకుండా మనం డిస్కస్ అనేటువంటిది చేద్దాం, ఓకేనా? ఒక కరెక్ట్ వీడియో చేస్తాను. ఇదే లెంతీగా అయిపోయింది, ఓకేనా? సో ఇది ఏంటంటే జస్ట్ 20% ఆఫ్ ది సిలబస్ ని మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి అనేదానికి ఒక చిన్న శాంపుల్ అన్నట్టు, ఓకేనా? ఒక చిన్న శాంపుల్ అన్నట్టు, ఓకేనా? మీరు కెమిస్ట్రీ ఇబ్బంది పడకండి. నేను ఇట్లా అనలైజ్ చేయమన్నా కానీ ఇప్పుడే మీరు అనలైజ్ చేశారనుకోండి చాలా కష్టం అవుతుంది, ఓకేనా? మీకు ఆ మైండ్ అంతా మీ అంత ఫోకస్ అనేటువంటి ఇప్పుడు చేయలేరు మీరు, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది కదా. ఆ పేపర్స్ అన్ని వెతుకుంటూ టైం అంతా వేస్ట్ చేయకండి. నేను ఆ 20% మీద ఫోకస్ చేసి ప్రతి క్వశ్చన్ పేపర్ అనలైజ్ చేసి నేను కంటెంట్ అంటే మీకు ప్రొవైడ్ చేస్తాను క్రాష్ కోర్స్ సిరీస్ లో. ఏపీఎంసెట్ వాళ్ళకి 20+ మార్క్స్, టీఎస్ఎంసెట్ వాళ్ళకి 20 days టైం ఉంది కాబట్టి వాళ్ళకి 25+ మార్క్స్ ని నేను నా బాధ్యత అది, ఓకేనా? నేను చెప్తాను, వీలైనంత వరకు నేను ట్రై చేస్తాను, ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. పర్టికులర్ గా ఎవరైతే ఐ కెన్ డూ సార్, నేను చేయగలుగుతానని ప్రతి ఒక్క కామెంట్ చేశారు వాళ్ళకి నిజంగా హార్ట్లీ ఆల్ ద బెస్ట్. అండ్ ఒక స్టూడెంట్ కి పలానా కాలేజీలో సీట్ వచ్చింది సార్, మీకు చెప్పడం వల్ల, మీ గైడెన్స్ తీసుకోవడం వల్ల ఒక స్టూడెంట్ చెప్పాడు కామెంట్ లో, నేను కూడా చూసాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ యూ బ్రో. ఆల్ ద వెరీ బెస్ట్, అర్థమవుతుందా? ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.